नमस्ते। संभाषणकृतं वार्तावाहिनी संस्कृत कार्यक्रमाय सर्वेषां स्वागतं व्याहरामि। Degree third year students, now I am going to explain the alankaras along with the Sanskrit shlokas. Please listen carefully. Third year degree 8th question in the paper. द्वयोः अलङ्कारयोः लक्ष्य समन्वयं लिखत. एग्जाम లో సంస్కృత్ లో ఉంటుంది క్వశ్చన్. ద్వయోः अलङ्कारयोः లక్షణ సమన్వయం లిఖత అంటే రెండు అలంకారాల యొక్క లక్ష్యము లక్షణము సహితంగా సమన్వయంగా రాయండి. రైట్ ద కోరిలేషన్ బిట్వీన్ ద టార్గెటెడ్ ఎగ్జాంపుల్ అండ్ ద క్యారెక్టరిస్టిక్ డెఫినేషన్ ఆఫ్ ద టూ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తాడు, మీరు అలంకారాలు రాయాలి. శ్లోకం కంపల్సరీగా రాయాలి. ఉపమేయోపమా పర్యాయేన, జస్ట్ ఎగ్జామ్లో ఉపమేయోపమా అని ఇస్తాడు, మీరు ఏం చేయాలి, దాన్ని శ్లోకం రాయాలి. పర్యాయేన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత. పర్యాయేన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత. ధర్మో అర్థః ఇవ పూర్ణశ్రీః. ధర్మో అర్థః ఇవ పూర్ణశ్రీః. అర్థో ధర్మః ఇవ త్వయి. అర్థో ధర్మః ఇవ త్వయి. ఇక్కడ ఏం చేశాడు, ద్వయోః అంటే ఉపమాన ఉపమేయం యొక్క పర్యాయన అంటే పర్యాయంగా తచ్చే చెప్పినట్లయితే ఉపమేయ ఉపమా మత, అది ఉపమేయ ఉపమా అలంకారం అవుతుంది. అంటే ఇక్కడ ఉపమేయము ఉపమానము ఈ రెండు కూడా పర్యాయంగా చెప్పినట్లయితే అది ఉపమేయ ఉపమా అలంకారం అవుతుంది. ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే ధర్మో అర్థ ఇవ పూర్ణశ్రీ. అర్థో ధర్మ ఇవ త్వయి. త్వయి అంటే ఓ రాజా నీ యందు, ధర్మ అర్థ ఇవ, ధర్మ అంటే ధర్మము, అర్థ ఇవ అంటే సంపద వలె, పూర్ణశ్రీ ప్రకాశిస్తుంది, నిండి ఉన్నది. అర్థ ధర్మ ఇవ, అర్థ అంటే సంపద, ధర్మ ఇవ అంటే ధర్మ వలె, పూర్ణశ్రీ ప్రకాశిస్తుంది, నిండి ఉన్నది అని అర్థం. అంటే ఇక్కడ ధర్మ ఫస్ట్ దాంట్లో ఏం చేశాడు, ఉపమేయం. ధర్మ ఉపమేయం. ఈ ఉపమేయాన్ని ఫస్ట్ ఏం చేశాడు, ధర్మ అర్థ ఇవ పూర్ణశ్రీ. ఇక్కడ అర్థ ఇవ అనేది ఉపమానము. సో ఇక్కడ ఈ శ్లోకం ఏం చేశాడు, ఇతడు ధర్మము అర్థం వలె అంటే ఉపమేయము ఉపమానము చెప్పాడు. ఇక్కడ ధర్మము అన్నాడు అంటే ఉపమేయము, అర్థ ఇవ అంటే ఉపమానము. రెండో లైన్లో మనం చూసినట్లయితే అర్థ అంటే ప్రథమ లైన్లో ఉన్నటువంటి ఈ అర్థం ఏదైతే ఉందో అది సెకండ్ లైన్లో ఏమైపోయింది, అర్థ ఇవ అనేది ఉపమానం ఫస్ట్ లైన్లో, కానీ సెకండ్ లైన్కి వచ్చేసరికి ఉపమేయం అయింది. సో అర్థ ధర్మ ఇవ త్వయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమంటామంటే మన ఉపమేయ ఉపమాలంకారము అని చెప్పుకుంటాము. ఉదాహరణకు మొదటి వాక్యంలో ఉపమానంగా వర్ణించే వస్తువును రెండవ వాక్యం ఉపమేయంగాను, మరియు మొదటి వాక్యంలో వర్ణించిన ఉపమేయ వస్తువును మరలా ఉపమానంగా చెప్పడాన్ని ఉపమేయ ఉపమాలంకారం అందురు. ఇదంతా ఇక్కడ మొదటి వాక్యంలో ధర్మ అర్థ ఇవ అని వర్ణించాడు, అంటే ధర్మము అర్థం వలె, ఓ రాజు నీ యందు ధర్మం అర్థం వలె ప్రకాశిస్తుంది. అంటే మొదటి వాక్యంలో ధర్మము ఏమో ఉపమేయము, అర్థ ఇవ అనేది ఉపమానము. రెండో వాక్యంకి వచ్చేసరికి ఏమైపోయింది, మొదటి వాక్యం ఉన్నటువంటి ఉపమాన వాక్యము రెండో వాక్యం ఉపమేయమైనది. అది ఏమన్నా అర్థ అంటే ఓ రాజా, అర్థ డబ్బు, ధర్మ ఇవ అంటే మొదటి వాక్యమైనటువంటి ఆ ఉపమేయ వస్తువు ధర్మ ఇవ అని ఉపమానంగా మారిపోయింది. ఇలా మనము పర్యాయంగా ఉపమేయాన్ని పర్యాయంగా చెప్పినట్లయితే దాన్ని ఉపమేయ ఉపమాలంకారం అంటారు. ఉపమానంగా చెప్పడానికి ఉపమేయ ఉపమాలంకారం. ఉదాహరణకు ధర్మ అర్థ ఇవ పూర్ణశ్రీ. అర్థ ధర్మ ఇవ పూర్ణశ్రీ. ఇచ్చట రెండు వాక్యాలలో మొదటి వాక్యంలోని ధర్మ అనే ఉపమేయం, రెండవ వాక్యంలో ధర్మ ఇవ అని ఉపమానంగా చెప్పబడింది. అర్థ ఇవ ఉపమానం, రెండవ వాక్యంలో అర్థ అని ఉపమేయంగా చెప్పబడింది. ఇలాంటివన్నీ ఉపమేయ ఉపమాలంకారం అంటారు. త్వయి ఓ రాజాని యందు ధర్మ ధర్మము, అర్థ ఇవ సంపద వలె, అర్థ సంపద, ధర్మ ఇవ పూర్ణశ్రీ ప్రకాశిస్తున్నది, నిండి ఉన్నది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదని ఆంగ్ల భాషయ వయం పశ్చిమ. ఇంగ్లీష్లో చూద్దాం దీన్ని. పర్యాయేన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత. ధర్మో అర్థ ఇవ పూర్ణశ్రీ. అర్థో ధర్మ ఇవ త్వయి. ద్వయోః శ్లోకం రాయాలి కంపల్సరీగా. ద్వయోః ఆఫ్ ద టూ, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ కంపేర్డ్ అండ్ ద వన్ కంపేర్డ్ టు పర్యాయన ఇన్ టర్న్, దట్ ఈస్ ఇన్ ఆల్టర్నేషన్. ఆల్టర్నేషన్ వచ్చినట్లయితే దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఉపమాన అండ్ ఉపమేయ taken from the preceding shloka. Chet if, upameyopama, reciprocal comparison.
దీన్ని రెసిప్రోకల్ కంపారిజన్ అంటాం. అంటే పర్యాయంగా అంటే రెసిప్రికేషన్ కంపారిజన్. మత ఈజ్ టర్మ్డ్ ద్వయం యో ధర్మ యువర్ వర్చ్యూ, అర్థ ఇవ లైక్ యువర్ రిచెస్, పూర్ణశ్రీ ఫుల్ కంప్లీట్. అర్థ ఇవ రిచెస్, ధర్మ ఇవ like your virtue. Definition. Now we have to observe the definition. That is the position of upamana and upameya when alternated is termed the reciprocal comparison. Reciprocal comparison అంటే పర్యాయంగా మారినట్లయితే when the upamana, the object of comparison, is described first and then the upameya, the object being compared to, is described in turn, this reciprocal comparison is made. దీని విధంగా చేయబడి అనమాట. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఓ కింగ్ యువర్ వర్చ్యూ ఈజ్ యాజ్ ఫుల్ యాజ్ యువర్ రిచెస్. ఈ ఎగ్జాంపుల్ రాయాలి మీరు. ఇఫ్ యూ ఓ కింగ్ యువర్ వర్చ్యూ ఈజ్ యాజ్ ఫుల్ యాజ్ యువర్ రిచెస్ అండ్ యువర్ రిచెస్ ఆర్ యాజ్ ఫుల్ యాజ్ యువర్ వర్చ్యూ. ఈ విధంగా వర్ణించేదాన్ని మనము ఉపమేయ ఉపమాలంకారం అంటాం. In this example, the comparison between the king's virtue and his riches is mutual. The virtue is compared to the riches and the riches are compared to the virtue, excluding any other objects of comparison. So, దానికి సాటి లేదనమాట. దానికి this emphasizes that nothing else can be equal to the king's virtue and riches. ఇంకా అదర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఖమివ జలం, జలమివ ఖం, హంస ఇవ చంద్ర, చంద్ర ఇవ హంస. ఇక్కడ ఆకాశంను జలంతో పోలుస్తారు, జలంను ఆకాశంతో పోలుస్తారు. సో హంసను చంద్రునితో పోల్చారు, చంద్రుని హంసతో పోల్చి జరిగింది. సో ఉపమానాన్ని ఉపమేయంగా పోల్చాడు, ఉపమేయాన్ని ఉపమానంగా పోల్చాడు. కావున ఇలాంటి వాటిని మనం ఉపమేయ ఉపమాలంకారం అంటారు. ఖమివ జలం, జలమివ ఖం, హంస ఇవ, ఇవ అంటే వలే, చంద్ర, చంద్ర ఇవ హంస. హియర్ స్కై ఈస్ కంపేర్డ్ విత్ వాటర్, వాటర్ ఈస్ కంపేర్డ్ విత్ స్కై, స్వాన్ ఈస్ కంపేర్డ్ విత్ మూన్ అండ్ మూన్ ఈస్ విత్ స్వాన్. అంటే స్వాన్ అంటే హంసగా కంపేర్ చేయబడింది. ఇది మనకు ఉపమేయ ఉపమాలంకారం ఎగ్జాంపుల్ అయిపోయింది. రెండో అలంకారం చూద్దాము. ఇక్కడ ఒకసారి శ్లోకం చదువుతాను. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఈ శ్లోకం మనం బైహార్ట్ చేయాలి కంపల్సరీగా. శ్లోకంలోనే అన్నీ ఉంటాయి. సంస్కృత భాషా జ్ఞానం ఉన్నట్లయితే మనం శ్లోకం వెంటనే అర్థం చేసుకోవచ్చు. ఏమైనా శ్లోకం ఉపమేయోపమా పర్యాయేన ద్వయోః తచ్చేత్, పర్యాయేన ద్వయోః తచ్చేత్, ఉపమేయోపమా మత. ద్వయోః అంటే ఉపమేయ ఉపమానము, ఈ రెండు కూడా పర్యాయంగా చెప్పినట్లయితే ఉపమేయ ఉపమా మత, దాన్ని ఉపమేయ ఉపమా మత అంటే ఉపమత అలంకారం అంటాము. ధర్మో అర్థ పూర్ణశ్రీ, ధర్మో అర్థ ఇవ పూర్ణశ్రీ, అర్థో ధర్మ ఇవ త్వయి, అర్థో ధర్మ ఇవ త్వయి. ఈ శ్లోకం హ్యావ్ టు బై హార్ట్ ది శ్లోక. ఈ శ్లోకం చక్కగా నేర్చుకోవాలి. నౌ యు హావ్ టు అబ్జర్వ్ ద సెకండ్ అలంకార. రెండో అలంకారం చూద్దాము. ఏముంది రెండో అలంకారము? అర్ధాంతర న్యాసాలంకార. అర్ధాంతర న్యాస అలంకార. అర్థాంతర న్యాస స్యాత్ సామాన్య విశేషయోః హనుమాన్ అబ్ధి అతరత్ దుష్కరం కిం మహాత్మనాం. శ్లోకం వెంటనే కొంచెం సంస్కృత భాషా జ్ఞానం వస్తే పర్యాప్తం. కొంచెం సాంస్కృతిక ఉంటే అర్థమవుతుంది. అర్ధాంతర న్యాస అంటే ఏంది? సామాన్య విషయోః విశేషయోః అంటే సామాన్య విషయాన్ని విశేషంగా, విశేష విషయాన్ని సామాన్యంగా సమర్థించినట్లయితే, దాన్ని ఏమంటారు సబ్స్టాండ్ చేసినట్లయితే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్ని అర్థాంతర న్యాసాలంకారం అంటాము. ఎగ్జాంపుల్, హనుమాన్ అబ్ధి అతరత్. హనుమాన్ అంటే హనుమంతుడు అబ్ధి అతరత్ సముద్రాన్ని క్రాస్ చేశాడు. హనుమాన్ అంటే హనుమంతుడు అబ్ధి సముద్రాన్ని అతరత్ అంటే దాటినాడు, క్రాస్డ్. దుష్కరం కి మహాత్మనాం. మహాత్మనాం అంటే ద గ్రేట్ పర్సన్, దుష్కరం కి వాట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటమైనటువంటిది చాలా గొప్ప విషయం అనమాట. హనుమాన్ క్రాస్ ద ఓషన్, సముద్రం దాట మామూలు విషయం కాదు, గొప్ప విషయం. కానీ దాన్ని సింపుల్గా చెప్పున్నాడు. ఏమని? దుష్కరంకి మహాత్మనాం, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గ్రేట్ పర్సన్స్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం అర్థాంతర న్యాసాలంకారం అంటాము. అర్థాంతర న్యాస స్యాత్ సామాన్య విశేషయోః హనుమాన్ అబ్ధి అతరత్ దుష్కరం కిం మహాత్మనాం. సామాన్యము చేత విశేషాన్ని, విశేషము చే సామాన్యాన్ని సమర్థించడాన్ని అర్థాంతర న్యాసాలంకారం అంటారు. ఇందులో ఒకటి ప్రస్తుతం ఉపమేయం, రెండవది అప్రస్తుతం ఉపమానము.
ఉదాహరణకు హనుమాన్ అబ్ధి అతరత్ దుష్కరంకి మహాత్మనాం, హనుమంతుడు సముద్రాన్ని దాటాడు విశేషం. రెండవది మహాత్ములకు అసాధ్యమైనది ఏది కలదు, సామాన్యం, అంటే సామాన్యంతో సమర్థించాడు. ఇక్కడ విశేషాన్ని సామాన్యంగా సమర్థించాడు. ఇక్కడ విశేష సామాన్యములను చక్కగా సమర్థించి చెప్పడం వలన దీని అర్థాంతర న్యాసాలంకారం అందురు. ఉదాహరణకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గుణవత్తు వస్తు సంసర్గాత్ యాతి స్వల్ప అపి గౌరవం, పుష్పవత్తు అనుషంగేన సూత్రం శిరసి ధార్యతే. గుణవత్తు వస్తు సంసర్గాత్ యాతి స్వల్ప అపి గౌరవం అంటే ఏమైంది, గుణవత్తు అంటే గుణం వలె, వస్తు సంసర్గాత్ గుణవత్తు స్వల్ప అపి గౌరవం యాతి అంటే సంపర్కం వలన కలయిక వలన సామాన్య వస్తువు కూడా గొప్ప గుణాన్ని పొందుతుంది, గౌరవాన్ని పొందుతుంది. గుణవత్తు అనే గౌరవాన్ని పొందుతుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పుష్పవత్ అనుషంగేన సూత్రము శిరసి ధార్యతే. పుష్పవత్ అనుసంగం అంటే పుష్పముతో కలవడం వలన, సూత్రం అంటే దారము, శిరసి ధార్యతే శిరస్సు అంటే తలపైన ధరించబడుతుంది కదా. ఈ విధంగా ఇక్కడ ఏం చేస్తాడు, మామూలుగా ఆ దారం అనేటువంటి సింపుల్ సబ్జెక్టు, కానీ దాన్ని పుష్ప సంసర్గము చేత అంటే పుష్పం యొక్క కలయిక చేత శిరస్సును ధరించబడుతుందని దారాన్ని గొప్పగా చేసి చెప్పాడు. అక్కడనేమో ఒక విశేష విషయాన్ని సామాన్యంగా చెప్పాడు, ఇక్కడ ఒక సామాన్య విషయం అంటే దారాన్ని విశేషంగా చెప్పడం జరిగింది. ఇలాంటి వాటిని కూడా మనం అర్థాంతర న్యాసాలంకారం అంటాం. గుణవత్తు వస్తు సంసర్గాత్ యాతి స్వల్ప అపి గౌరవం, పుష్పమాల అనుషంగేన సూత్రం శిరసి ధార్యతే. గుణవంతమైన వస్తువుతో కూడిన అల్పమైన వస్తువు కూడా గౌరవాన్ని పొందుతుంది. గుణవంతమైన అంటే ఇది గౌరవాస్పదమైనటువంటి వస్తువుతో కూడుకున్నట్లయితే ఆ అల్పమైన వస్తువు కూడా గౌరవాన్ని పొందును. ఎట్లుగా పూలమాలతో కూడిన దారము కూడా శిరస్సుపై ధరింపబడుతున్నది. ఇక్కడ ప్రస్తుతమైన సామాన్యాన్ని అప్రస్తుతమైన విశేషంతో సమర్థించాడు కనుక ఇది అర్థాంతర న్యాసాలంకారము. Now we have to observe in English language. సామాన్య విశేషయోహో ఏమంటున్నాడు, ఆఫ్ ఏ యూనివర్సల్ ప్రపోజిషన్ అండ్ ఏ పర్టికులర్ ఇన్స్టాన్స్. ఉక్తి అజర్షన్. అర్థాంతర న్యాస ట్రాన్సిషన్ ఆఫ్ మీనింగ్. హనుమాన్ ద మంకీ గాడ్ హనుమాన్ అబ్దిహిం. అబ్దిం అంటే ద ఓషన్ అతరంత క్రాస్డ్, అతరత్ క్రాస్డ్. మహాత్మనాం ఆఫ్ గ్రేట్ మెన్ దుష్కరం ఇంపాసిబుల్. కిమ్ అంటే వాట్. డెఫినేషన్ చూద్దాం. ద అజర్షన్ ఆఫ్ ఏ, అజర్షన్ సమర్థించడం. The assertion of a universal proposition and a particular instance is termed the arthantanyasa, transition of meaning. In other words, when a universal proposition is introduced to support a particular instance or a particular instance is used to support a universal proposition, it is called the arthantanyasa figure of speech. అలంకారం అంటే ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అంటాం. ఎగ్జాంపుల్, హనుమాన్ క్రాస్డ్ ద ఓషన్. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గ్రేట్ మెన్. ఓకే, హియర్ ఏ పర్టికులర్ ఇన్స్టెన్స్ హనుమాన్స్ క్రాసింగ్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ఎ యూనివర్సల్ ప్రొపోజిషన్, ద ఐడియా దట్ ఈవెన్ గ్రేట్ మెన్ క్యాన్ అకంప్లిష్ ఇంపాసిబుల్ టాస్క్. సో ఇలాంటివన్నిటిని కూడా మనము అర్థాంతర న్యాసాలంకారం అంటాము. ఉదాహరణ, గుణవత్తు వస్తు సంసర్గాత్ యాతి స్వల్ప అపి గౌరవం, పుష్పమాల అనుషంగేన సూత్రం శిరసి ధార్యతే. ఇంకో ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఈవెన్ ఏ స్మాల్ థింగ్ వెన్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఆఫ్ వాల్యూ గెయిన్స్ రెస్పెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్, ఏ థ్రెడ్ వెన్ అసోసియేటెడ్ విత్ ఏ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ ఓన్ ఆన్ ద హెడ్. ఇది ఆన్ ద హెడ్ అంటే దారం కూడా హెడ్ పైన ధరించబడినది. Explanation, a small object when combined with the something valuable gains significance and respect. In the example, even the thread which is usually of little value gains importance because it is associated with a garland of flowers which is considered sacred or significant. The general idea presented here is supported by a specific example. Therefore, this is an example of the figure of speech known as Arthantara Nyasa Alankaraha. Arthantara Nyasa Alankaraha. Transition of meaning, where the common or ordinary is emphasizes through its connection
విత్ ద ఎక్స్ట్రాడినరీ ఆర్ ఎగ్జామ్షనల్. ఇది అర్ధాంతర న్యాస అలంకారం అయిపోయింది. నౌ యూ హ్యావ్ టు సీ ద లాస్ట్ అలంకార. అంటే 6 alankaras are there, 3 alankaras now you have to learn. After you have to learn the 3 alankaras. లాస్ట్ అలంకార చూడండి, కావ్యలింగం అలంకార. కావ్యలింగం ఏమంటున్నాడు? సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం. జితో అసి మంద కందర్ప మచ్చిత్తే అస్తి త్రిలోచన. సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం. జితో అసి మంద, జితో అసి మంద మంద కందర్ప మచ్చిత్తే అస్తి త్రిలోచన. ఇక్కడ ఏమన్నాడు? సమర్థి ఒక అర్థవంతమైనటువంటి, అర్థస్య అంటే అర్థవంతమైనటువంటి విషయాన్ని ఆ విషయంతో ఒక విషయాన్ని సమర్థించేట్లయితే అది ఏమవుతుంది? కావ్యలింగ అలంకారం అవుతుంది. సమర్థనం సమర్థించేట్లయితే కావ్యలింగం అర్థం అవుతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాడు. జితో అసి మంద కందర్ప. మంద అంటే మూర్ఖుడా, కందర్ప అంటే మన్మధుడా, జిత అసి నువ్వు నా చేత జయించబడ్డావు. ఎందుకోసం అంటే మా చిత్తే అస్తి త్రిలోచన. మా చిత్తే నా మనసులో త్రిలోచన అస్తి అంటే ఏంది? శివుడు ఉన్నాడు. ఓ ఓ మూర్ఖుడా మన్మధుడా, నేను నిన్ను జయించాను. మత్ జిత అసి, జిత అసి అంటే నేను ఓడించాను, ఇక్కడ నేను జయించాను. ఇక్కడ ఎందుకోసం అని చెప్తున్నాడు? ఇక్కడ శివ మత్ చిత్తే అస్తి. ఎందుకోసం అంటే శివుడు నా యొక్క చిత్తే అస్తి, మనసులో ఉన్నాడు. కావున లక్షణం చూడండి, సమర్థన అపేక్ష కలిగిన అర్థం వస్తువు ఎక్కడైతే సమర్థించబడో దాన్ని కావ్యలింగ అలంకారం అందరు. చూడండి, సమర్థన అపేక్ష అంటే కరెక్ట్ రీజన్ ఉండాలన్నమాట. ఒక విషయాన్ని ఇప్పుడు ఇక్కడ కవి ఏమంటున్నాడు, స్పీకర్ ఏమంటున్నాడు? ఆ మన్మధుడిని, ఓ మన్మధున నేను నిన్ను జయించాను. ఓకే, ఎందువల్ల అంటే శివుడు నా మనసులో ఉన్నాడు. దానికి అంటే శివుడిని, మన్మధుని దహనం చేసింది ఎవరు? మన్మధుని కాల్ చేసింది ఎవరు అంటే శివుడు. సో కాబట్టి శివుడు నాలో ఉన్నాడు. కావున మన్మధుడా నేను జయించాను అని చెప్తున్నాడు. అలంకారం అందు లక్ష్యం, జిత అసి మంద కందర్ప మ చిత్తే అస్తి త్రిలోచన. ఓయి మూర్ఖుడా మన్మధుడా, నీవు నా చేత జయించబడితివి. ఎందుకంటే నా హృదయం అందు శివుడు ఉన్నాడు. శివుడు మన్మధుని భస్మీపటనం చేశాడు కనుక శివ సాన్నిధ్యం ఉన్న మనస్సున మన్మధుడు ప్రవేశించలేడు. అందుకే మన్మధుడు జయించబడ్డాడని సమర్థించాడు. కనుక దీని కావ్యలింగ అలంకారం అందురు. సమర్థనీయస్య టు బి ఎస్టాబ్లిష్డ్ అర్థస్య ఆఫ్ ఏ ఫ్యాక్ట్. సమర్థనం జస్టిఫైయింగ్. చూడండి, సమర్థం జస్టిఫై ఉండాలి. అది ఎగ్జాంపుల్. ఉపమేయము ఉపమానం, చెప్పేటువంటి ఉపమానం ఎలా ఉంది? జస్టిఫైయింగ్ గా ఉండాలి, సమర్థించబడి ఉండాలి. కావ్యలింగం ద పొయిటికల్ రీజన్. మంద ఓ ఫూలిష్, కందర్ప క్యూపిడ్, జితహాసి యు హ్యావ్ బీన్ కాంకర్డ్ by me, machitte in my mind, Trilochana Lord Shiva Asti resides. Definition: the poetical reason is a justifying a statement which requires to be to established. Ani example, oh foolish God of love, you have been conquered by me, for in my mind there resides the three-eyed God Shiva. So here the fact of the presence of the God in the mind of the speaker is a reason for the speaker's conquest of the God of love who has once been burned by Shiva. అంటే మన్మధుడిని కాల్చింది ఎవరు? శివుడు. కానీ అలాంటి శివుడు నా మనసున్నాడు కాబట్టి కావున నేను నిన్ను జయించాను అంటే నా చేత నువ్వు ఇక్కడ ఓడించబడ్డావు అని చెప్పుకోవాలన్నమాట. నా వి హ్యావ్ టు ఓన్లీ శ్లోకాస్ నేర్పిస్తాను. ఆ శ్లోకాలు ప్రొనౌన్సియేషన్ చూడండి. శ్లోకం రాసినప్పుడు ఫుల్ మార్క్స్ ఇస్తున్నాడు. కొంచెం మీకు అర్థమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ రాయండి, సరిపోతుంది అన్నమాట. ఉపమేయోపమా పర్యాయన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత ధర్మో అర్థ ఇవ పూర్ణశ్రీ అర్థో ధర్మ ఇవ త్వయి. మరోసారి శ్లోకం చదువుతా. పర్యాయన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత ధర్మో అర్థ ఇవ పూర్ణశ్రీ అర్థో ధర్మ ఇవ త్వయి. ఇక్కడ ఉపమేయాన్ని ఫస్ట్ వాక్యంలో ఉపమేయాన్ని ఉపమానము ఉపమానం చెప్పాడు. రెండవ వాక్యంలో ఉపమానము ఉపమేయం అంటే ఈ విధంగా ధర్మ అర్థ ఇవ పూర్ణశ్రీ అర్థో ధర్మ. ఇక్కడ అర్థ ధర్మ అనేది ఏమైంది? ఇక్కడ ఫస్ట్ వాక్యంలో ఉపమేయం, కానీ రెండో వాక్యంకి వచ్చేసరికి ధర్మం ఉపమేయం ఏమైంది? ఉపమానంగా మారింది. ధర్మ ఇవ. ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్స్ మనం ఉపమేయ ఉపమ అలంకారం అంటాం.
पर्यायेन द्वयोः तच्छेत् उपमेयोपमामता धर्मो अर्थः इव पूर्णश्रीः अर्थो धर्मः इव त्वयि अर्थान्तरन्यासः రెండో అలంకారం अर्थान्तरन्यासः स्यात् सामान्यविशेषयोः अर्थान्तरन्यासः स्यात् सामान्यविशेषयोः हनुमान् अब्धिः अतरत् दुष्करं किं महात्मनां ఇది అర్థం ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది గుణవత్ వస్తు సంసర్గాత్ యాతి స్వల్పః అపి గౌరవం గుణవత్తు వస్తు సంసర్గాత్ యాతి స్వల్పః అపి గౌరవం పుష్పవత్తు అనుషంగేన సూత్రం శిరసి ధార్యతే. లాస్ట్ అలంకార కావ్యలింగం అలంకారः సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం జితో అసి మంద కందర్ప జితోసి మంద కందర్ప మచ్చిత్తే అస్తి త్రిలోచనః. ఈ 3 అలంకారాలు చక్కగా నేర్చుకోండి. ఎగ్జామ్లో జస్ట్ అలంకారం పేరిస్తాడు, మీరు శ్లోకం రాయాలి, మీకు అర్థమైనటువంటి ఆ శ్లోకం యొక్క మీనింగ్. శ్లోకంలో ఫస్ట్ లైన్ డెఫినేషన్ ఉంటుంది, సెకండ్ లైన్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ని ఆ డెఫినేషన్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. धन्यवादः मित्राणि. संभाषणकृतं वार्तावाहिनी संस्कृत संभाषणस्य प्रसाराय कटिबद्ध अस्ति. यथाशक्ति ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మీరు किं वदामः यथाशक्ति आर्थिकं साहाय्यं कुर्वन्तु. मम नाम राजेन्द्र प्रसादः. धन्यवादः. नमस्ते.